హాయ్ ఎవ్రీవన్. ఏపీఎస్సి ఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ మనకు ఆన్లైన్లోనే కోచింగ్ స్టార్ట్ చేసింది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీకు యాక్సెస్ అనేది రిమూవ్ చేయడం అంటూ ఉండదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అన్లిమిటెడ్గా వాచ్ చేయొచ్చు. రికార్డెడ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సెకండ్ ఏంటంటే యూపీఎస్సి ఫ్యాకల్టీ ద్వారా మీకు జిఎస్ టీచ్ చేయబడుతుంది. కాబట్టి మీకు జిఎస్ మీద ఉన్న ఫీర్ అంతా పోతుంది. అలాగే క్వాంట్ రీజనింగ్ కూడా మనకి బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. నేను ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను, దీపక్ సార్ అథమెటిక్స్ చెప్తారు. అలాగే మీకు ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే మీకు గ్రూప్ 2 బ్యాంక్స్ ఇంకా ఎస్ఎస్సి, సిజిఎల్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. మీరు అడిషనల్ గా యూస్ చేసుకోవచ్చు ఆ ఫీచర్ ని. హ్యాపీగా ఆ క్లాసెస్ అన్ని మీరు వినొచ్చు. ఎందుకంటే చాలా మంది ఎస్ఐకి చదివే వాళ్ళకి గ్రూప్ 2 కోసం కావాలి అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అని డిజైన్ చేయబడింది. ఇదంతా కేవలం 10,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే కావాలి, ఎట్ ఏ టైం పే చేస్తాము అనుకుంటే 10,000 రూపీస్ ఫీజు. అలాగే మీకు లైవ్ క్లాసెస్, రికార్డెడ్ రెండు ఉండి మీరు ఒకేసారి ఫీ పే చేస్తాము అనుకుంటే 13,000 ఫీజు. అలాగే మీకు లైవ్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్ పే చేద్దాము అనుకుంటే ఫీజు 15,000. మీరు చూడండి ఇక్కడ నెంబర్ మీకు స్క్రీన్ మీద అవైలబుల్ గా ఉంది. 7893899553. ఈ నెంబర్ కాల్ చేయండి. ప్రత్యూష మేడం గారు మీకు కంప్లీట్ ఇన్ఫో ఇస్తారు. అలాగే మీకు కింద వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇన్విటేషన్ ఉంటుంది. దాని ద్వారా మీరు ట్రయల్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ లోని 2018 ఎస్ఐ పేపర్ ప్రిలిమ్స్ పేపర్ ని మనము ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ప్రిలిమ్స్ పేపర్ మాత్రం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, అందులో ప్యూర్ మ్యాథ్స్ పోర్షన్ మాత్రమే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వస్తే క్వశ్చన్ లోని ఇఫ్ 2x minus 5y ఈక్వల్ టు 7z minus 3y అని ఇచ్చాడు. ఫర్ xyz నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి 8x³ minus 343z³ minus 8y³ హోల్ డివైడెడ్ బై xyz అంతా అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ y టర్మ్స్ ఉన్నాయి కదండి, 5y 3y, ఈ రెండు ఒక దగ్గర తెచ్చుకుందాం. 2x minus 5y plus 3y, ఈ 7z కూడా ఇటువైపు తీసుకొస్తే minus 7z ఈక్వల్ టు 0. 2x minus 2y minus 7z ఈక్వల్ టు 0. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి a plus b plus c ఈక్వల్ టు 0 అయినప్పుడు, a³ plus b³ plus c³ అన్నది ఈక్వల్ టు 3abc అవుతుంది. ఓకే, a³ plus b³ plus c³ ఈక్వల్ టు 3 into a into b into c. ఇక్కడ a అంటే ఏంటి? ఇక్కడ a అంటే 2x ని a అంటున్నాం. అలాగే -2y ని b అంటున్నాం. -2y మొత్తాన్ని b అంటున్నాం. అలాగే -2z ని c అంటున్నాం. ఎందుకు a plus b plus c ఏమైంది? ఇక్కడ 0 అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో డైరెక్ట్ గా దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేమని చెప్పాను? a ఈక్వల్ టు 2x అన్నాను, b ఈక్వల్ టు -2y అన్నాను, c ఈక్వల్ టు -7z అని చెప్పాను. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ మూడు కలిపినప్పుడు 0 ఈక్వల్ అయింది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే a³ plus b³ plus c³ ఈక్వల్ టు 3abc అవ్వాలి. ఇది అవ్వాలంటే ఏలో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x హోల్ క్యూబ్ ప్లస్ -2y హోల్ క్యూబ్ ప్లస్ -7z, ఇది 7z హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 into 2x into -2y into -7z. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2x హోల్ క్యూబ్ అంటే 8x³, తర్వాత -2 హోల్ క్యూబ్ అంటే -8 అవుతుంది. -2 హోల్ క్యూబ్ -8 అవుతుంది. y³ అలాగే దించుతున్నాం. అలాగే -7 హోల్ క్యూబ్ అంటే -343, 7³ అంటే 343, -7 హోల్ క్యూబ్ అంటే -343 z³ ఈక్వల్ టు 3 into 2 6 into 2 12 into 7 84 xyz. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ xyz అనేది దీనికి కిందకి తీసుకొచ్చేస్తే డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ మనకు వచ్చేసినట్టే కదా. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? చూడండి,
8x³ minus 8y³ minus 343z³ whole divided by xyz ఈక్వల్ టు 84. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ 84. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈక్వల్స్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఓన్లీ వెన్ ఇట్స్ రేడియస్ ఈక్వల్స్. అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అన్నది ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా అవ్వాలి. అలా అయినప్పుడు రేడియస్ ఎంత అడుగుతున్నాడు. ఈ కండిషన్ లో రేడియస్ ఎంత అడుగుతున్నాడు. రేడియస్ ఈక్వల్ టు ఎంత. ఓకే, చూద్దాం ఎలా చేయాలి. జనరల్ గా స్పియర్ కి వాల్యూమ్ ఏమవుతుందంటే 4/3 πr³. రేడియస్ అన్నది r అనుకుంటే 4/3 πr³ అవుతుంది. అదే సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే స్పియర్ కి 4πr² అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 4πr². ఇప్పుడు వీడేమన్నాడు, వాల్యూమ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఈ రెండు ఈక్వల్ అన్నాడు. అంటే 4/3 πr³ ఈక్వల్ టు 4πr². 4π క్యాన్సిల్, 4π క్యాన్సిల్. ఇక్కడ r² ఉంది. r² అనేది ఇక్కడ క్యూబ్ అనేది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ r మిగిలింది ఏంటి, r ఈక్వల్ టు 3. r ఈక్వల్ టు 3 అంటే ఏంటి, రేడియస్ వాల్యూ అంత, రేడియస్ ఈక్వల్ టు 3. రేడియస్ 3 అయినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the angles of a triangle are in the ratio 2:3:7, then the largest angle is. చూడండి, యాంగిల్స్ రేషియో అనేది 2:3:7 అన్నాడు. అంటే మొత్తం ట్రయాంగిల్లోని ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ ని కలిపితే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. సమ్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒకటి 2 పార్ట్స్ ఉంది, ఇంకోటి 3 పార్ట్స్ ఉంది, ఇంకోటి 7 పార్ట్స్ ఉంది. అంటే 3 కలిపితే ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు, 2 + 3 + 7. 2 + 3 + 7 అంటే 12. అంటే 12 పార్ట్స్ అన్నది 180 degrees అయ్యింది. ఇక్కడ లార్జెస్ట్ యాంగిల్ అంటే ఏంటి, ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటి, 7 కదా. అలాంటప్పుడు 7 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. 12 పార్ట్స్ అనేది 180 అయ్యింది. 12 కి ఇంటూ 15 చేస్తే 180 వచ్చింది. అలాగే 7 కి ఇంటూ 15 చేస్తే ఎంత వచ్చింది, 105. సో లార్జెస్ట్ యాంగిల్ ఎంత అవుతుంది, 105 degrees. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్స్ ఆఫ్ 1995 కి పాజిటివ్ డివిజర్స్, నెంబర్ ఆఫ్ టోటల్ పాజిటివ్ డివిజర్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. ఓకే, డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్న ఒకటే. కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తాం అంటే 1995 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో దీన్ని విడదీయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే అంత ప్రైమ్ పవర్ ఆఫ్ అని రాసుకోవాలి. చూడండి, దీన్ని ఫస్ట్ 5 తో డివైడ్ చేస్తున్నాం. 5 3s are 15, 49 9s, again 9, 3 133s. 133 అనేది 19 టేబుల్లో ఉంది. 19 7 జార్ కాబట్టి 7 తో డివైడ్ చేస్తాం. 7 1 జార్ 7, 19. ఓకే, ఇప్పుడు 5 అన్నది ప్రైమ్, 3 అన్నది ప్రైమ్, 7 అన్నది ప్రైమ్, 19 అన్నది ప్రైమ్. కాబట్టి 1995 ఎలా రాయొచ్చు అంటే 3^1 into 5^1 into 7^1 into 19^1. ఏదన్నా ఒక నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇలా రాసుకుంటాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఏంటి అంటే పవర్ లో ఉన్నాయి కదా, పవర్ లో ఉన్నవి ఏంటి, 1 కదా. కాబట్టి 1 + 1 into 1 + 1 into again ఈ 1 + 1 into 1 + 1 అంటే 2 into 2 into 2 into 2. టోటల్ గా ఎన్ని వచ్చాయి, 2 into 2 into 2 into 2, 2^4 అంటే 16. సో దీనికి నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్స్ ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The least multiple of 7 which leaves a remainder of 5 when divided by 6, 9 and 15 is. జనరల్ గా 6, 9, 15 తో ఇప్పుడు లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7, రిమైండర్ 5 పక్కన పెట్టండి. 6, 9, 15 తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏంటి, 6, 9, 5 తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ అంటే ఏంటి అంటే ఎల్సిఎంఏ కదా. వీటికి ఎల్సిఎం కడదాం. 3 2s are 3s 5s. ఓకే, ఇంకా వీటిలో క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి 3 2s are 6, 6 5s are 30, 33s are 90. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 3 numbers కి 90. ఈ 90 అనేది ఏంటి, లీస్ట్ నెంబర్ టు బి డివైడెడ్ బై 6, 9, 15. 3తో డివైడ్ అవ్వగలిగే లీస్ట్ నెంబర్ ఏంటి అంటే 90. అయితే రిమైండర్ 5 రావాలి అనుకుంటే 90కి +5 చేయాలి. 90కి +5 చేయాలి.
ఇది ఒక్కటే నెంబర్ డివైడ్ అవుతుందా, ఇది లీస్ట్ నెంబర్. దీని తర్వాత కూడా ఇంకో నెంబర్ ఉంటుంది 90 × 2 + 5. దీని తర్వాత నెంబర్ ఉంటుంది 90 × 3 + 5. జనరలైజ్డ్ నెంబర్ ఏంటి అంటే 90 × k + 5. 90 × k + 5 అన్న నెంబరు మనకి రిమైండర్ 5 అన్నది ఇస్తుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, మనకు వచ్చింది ఏంటి 90k + 5 అన్నది నెంబర్. ఇది మనకి ఇచ్చిన కండిషన్ లీస్ట్ మల్టిపుల్ 7 మల్టిపుల్ అవ్వాలన్నాడు. 7 మల్టిపుల్ అంటే ఏంటి, దీన్ని 7 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలని అర్థం. అంటే కంప్లీట్ గా 7 తో డివైడ్ అవ్వాలి ఇది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 90 ఉంది ఇక్కడ. 90 నేను ఎలా రాస్తానంటే 84 + 6k అని 6 × k అని రాస్తాను. ఎందుకంటే 84 అన్న 7 మల్టిపుల్ కాబట్టి. ఇప్పుడు ఈ 84 ని పక్కన పెడదాం, ఎందుకంటే 7 మల్టిపుల్ కాబట్టి. ఇంకా మిగిలింది ఏంటి 6k + 5 కదా. 6k + 5 ఖచ్చితంగా 7 మల్టిపుల్ అవ్వాలి, ఎందుకంటే మొత్తం 7 మల్టిపుల్ కాబట్టి. సో 6k + 5 అన్నది 7 మల్టిపుల్ అవ్వాలి. ఇప్పుడు k బదులు 1 వేస్తే 11, k బదులు 2 వేస్తే 17, k బదులు 3 వేస్తే 23, 4 వేస్తే 29, 5 వేస్తే 35. 35 అన్నది 7 మల్టిపుల్, 35 7 మల్టిపుల్ కాబట్టి k వాల్యూ ఎంత 5. k వాల్యూ 5 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 90 × 5 + 5. 90 × 5 అంటే ఎంత 450. 450 + 5 ఎంత 455 అన్నది మన నెంబర్ 455. సో ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ 455 అన్నది లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ రిమైండర్ 5 అండ్ డివైడెడ్ బై 6, 9, 15 తో డివైడ్ చేస్తే లీస్ట్ రిమైండర్ 5 రాగలిగే లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 455 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The remainder when 67 power 67 + 67 divided by 68. 68 తో డివైడ్ చేసినప్పుడు ఈ మొత్తం వాల్యూని డివైడ్ చేస్తే 68 తోని రిమైండర్ అంతా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ని 68 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా సింపుల్ గా చెప్పొచ్చు 32 అని. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ని 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1000 ని 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా చూడండి. 1000 అంటే ఏంటి 10³/9. చూడండి 10 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1 కాబట్టి పవర్ 3 ఉంది కాబట్టి 3 పెట్టేస్తాం, ఇదే రిమైండర్ అవుతుంది. 1³ అంటే 1 రిమైండర్. అలాగే ఇప్పుడు చూడండి 10⁻67 డివైడెడ్ బై 8. 10⁻67 డివైడెడ్ బై 8 తోని 10⁻67 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటే ముందు 10 ని డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 2 కదా, 2⁻67 మన రిమైండర్ అవుతుంది. 2⁻67 8 తో డివైడ్ చేస్తే డివైడ్ అయిపోతుంది కాబట్టి రిమైండర్ 0. ఈ పర్టికులర్ కేసులో రిమైండర్ 0. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ చూద్దాం, ఇచ్చిన సమ్ చేద్దాం. 67⁻67 + 67 హోల్ డివైడెడ్ బై 68. ఇప్పుడు 67 ని 68 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా, ఇప్పుడు 10 ని 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. అదే 9 ని 10 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా -1. ఓకే, దానికన్నా -1 ఎక్కువ ఉంది కాబట్టి -1 అవుతుంది. చూడండి -1 హోల్ పవర్ 67 ప్లస్ -1 ఇదే మన రిమైండర్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ లో ఆన్సర్ వచ్చిందని కంగారు పడక్కర్లేదు. నెగిటివ్ లో ఆన్సర్ వచ్చిన తర్వాత మనం వచ్చిన ఆన్సర్ కి మనం దేంతో డివైడ్ చేస్తున్నాం అది కలుపుతాం. అంటే ఇక్కడ -1 వచ్చిందా, -1 + 10 చేస్తే 9 రిమైండర్ అవుతుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది -1 పవర్ 67 -1. ఓకే, -1 పవర్ 67 అంటే -1 -1 అంటే అంత -2. రిమైండర్ అంతా -2. రిమైండర్ నెగిటివ్ లో వచ్చినప్పుడు ఏం చేయాలి, దేంతో డివైడ్ చేస్తామో అది యాడ్ చేయాలి. అంటే 68 - 2 66. సో మనం ఈ నెంబర్ ని 68 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 66, థర్డ్ ఆప్షన్. ఓకే, 66 అనేది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ABCD is a cyclic quadrilateral in which angle ABC equal to 47 and angle BCD equal to 97. Then angle ADC minus BAD అడిగాడు. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చేద్దాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అంటే ఆ క్వాడ్రిలేటరల్ అన్నది ఒక సర్కిల్ తో సర్కంస్క్రైబ్ అయి ఉండాలి. చూడండి ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD.
అయితే ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఆపోజిట్ యాంగిల్ సమ్ అన్నది ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి యాంగిల్ ఏ యాంగిల్ సి అలాగే యాంగిల్ డి యాంగిల్ బి. చూడండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అన్నది 180 అవ్వాలి, అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అన్నది ఈక్వల్ టు 180 అవ్వాలి. ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీ. నెక్స్ట్ వాడు ఇచ్చాడు క్వశ్చన్ లో ఏబిసి అన్నది ఏబిసి అనేది 47 డిగ్రీస్ ఇచ్చాడు. తర్వాత బిసిడి అనేది 97 ఇచ్చాడు. తర్వాత ఏడిసి మైనస్ బిఏడి అడిగాడు. అంటే ఈ రెండు యాంగిల్స్ మనం కనుక్కుంటే సబ్ట్రాక్షన్ చేయొచ్చు మనం. చూడండి ఏబిసి అంటే ఏబిసి అంటే ఏంటి, యాంగిల్ బి అనే కదా. యాంగిల్ బి అన్నది ఇది 47 ఇచ్చాడు, అలాగే యాంగిల్ సి అన్నది ఇది 97 ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా యాంగిల్ ఏ కనుక్కుందాం. యాంగిల్ ఏ ఎంత అవుతుంది, 180 నుంచి 97 తీయాలి, అంటే 83 డిగ్రీస్. 83 డిగ్రీస్. అలాగే యాంగిల్ డి ఎంత అవుతుంది, యాంగిల్ డి ఈక్వల్ టు 180 నుంచి 47 తీయాలి. 180 నుంచి 50 తీస్తే ఎంత, 180 నుంచి 50 ఇస్తే 130, కాబట్టి ఇంకో 3 యాడ్ చేస్తే 133. యాంగిల్ డి ఎంత వచ్చింది 133, ఇది 133, ఇదేమో 83. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, ఏడిసి అంటే యాంగిల్ డి నుంచి యాంగిల్ ఏ సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. అంటే 133 నుంచి 83 సబ్ట్రాక్ట్ చేయాలి. డిఫరెన్స్ ఎంత, 50 డిగ్రీస్. సో ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A1, A2, A3, A4 and A5 are the decreasing order of the elements in the set. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని డిక్రీసింగ్ ఆర్డర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాలి. రాసిన తర్వాత ఈ మ్యాచింగ్ అనేది చేయమన్నాడు. డిక్రీసింగ్ ఆర్డర్ లో రాయాలి. ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 4/5, 2/3, 7/8, 3/4, 5/6. జనరల్ గా చూడండి 2/3 అంటే వాల్యూ 0.666. అదే వాల్యూ 3/4 కి ఏమొస్తుంది, 0.75. ఇదే వాల్యూ 5/6 కి ఎంత వస్తుంది, సారీ 5/6 కాదు 4/5. 4/5 ఎంత వస్తుంది, 0.8. అంటే చూడండి మనం అంటే ఈ పైన నెంబరు కింద ఉన్న నెంబరు ఒకటి పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఈ వాల్యూ అనేది, టోటల్ వాల్యూ అనేది ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. కాబట్టి అదే ఆర్డర్ లో మనం రాసేసుకోవచ్చు. అంటే అతి పెద్ద నెంబర్ ఏంటి ఇందులో, 7/8. లేదంటే ఫస్ట్ చిన్నదాని నుంచి వెళ్దాం. చిన్న నెంబర్ ఏంటి, 2/3, తర్వాత 3/4, తర్వాత 4/5, ఆ తర్వాత 5/6, ఆ తర్వాత 6/7 లేదు కాబట్టి 7/8. ఇది కింద నుంచి పైకి. కానీ వాడు డిక్రీసింగ్ ఆర్డర్ అన్నాడు, అంటే పెద్ద నుంచి కింద చిన్న రాయమన్నాడు. అంటే 7/8, తర్వాత 5/6, తర్వాత 4/5, 3/4, 2/3. ఇది వాడి ఇచ్చిన ఆర్డర్. ఇప్పుడు ఇవి A1, A2, A3, A4, A5 కి ఈక్వల్ ఉంది. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇది A5. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, A1 మైనస్ A4. A1 మైనస్ A4 అంటే 7/8 నుంచి 3/4 సబ్ట్రాక్ట్ చేయాలి. 7/8 నుంచి 3/4 తీయాలి అనుకుంటే డినామినేటర్ మొత్తం 8 చేసుకోవచ్చు కదా. 7 మైనస్ 4 1 4 2s, 3 2 అంటే 6. కాబట్టి వాల్యూ ఎంత అయింది, 1/8. అంటే ఫస్ట్ ఏకి 3 ఉన్న ఆప్షన్స్ ఏంటి, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఈ రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. ఇప్పుడు రెండోది చూద్దాం. రెండోది ఏమి ఇచ్చాడు, 2A2 మైనస్ A5 అన్నాడు. A2 అంటే ఇది, 2A2 అంటే ఏంటి, 2 × 5/6 మైనస్ A5 అంటే ఎంత, 2/3. 2 1s are 2 3s are అంటే 5/3 మైనస్ 2/3 అంటే ఎంత, 5/3 మైనస్ 2/3 అంటే 5 మైనస్ 2 హోల్ డివైడెడ్ బై 3 కదా. అంటే 3/3. 3/3 అంటే 1. అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు 1. అంటే బికి 1 ఉండాలి. బికి 1 ఉన్న ఆప్షన్ ఏంటి, ఇది ఒకటి. కాబట్టి డైరెక్ట్ గా సెకండ్ ఆప్షన్ ఆఫ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If P, Q, R and S are the midpoints of sides AB, BC, CD and DA respectively of a quadrilateral ABCD, then the quadrilateral PQRS is. ABCD ఒక quadrilateral అనుకుందాం. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందో అనుకుందాం. ABCD అన్నది ఒక క్వాడ్రిలేటరల్ అంటే 4 sides ఉండాలి. PQRS మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చిన క్వాడ్రిలేటరల్ అది. PQRS అన్నది మిడ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల వచ్చిన క్వాడ్రిలేటరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుంటున్నా, ఈ మిడ్ పాయింట్ Q, ఇది R,
ఇది ఎస్. ఇప్పుడు ఈ నాలుగింటిని జాయిన్ చేస్తే ఈ నాలుగింటిని జాయిన్ చేస్తే ఒక క్వాడ్రిలేటర్ వచ్చింది. అయితే ఈ క్వాడ్రిలేటర్ అన్నది ఏంటి అంటే స్క్వేరా, రాంబస్సా, రెక్టాంగిలా, ప్యారలలోగ్రామా అడుగుతున్నాడు. ఇప్పుడు దీనికోసం జాగ్రత్త చూడండి. దీనికోసం బీడీని డయాగ్నల్ కలుపుతున్నా. బీడి అలాగే ఫస్ట్ బీడీ కలిపాను కదా, చూద్దాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లోని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఇది 1:1 లా ఉండే, అంటే ఏదైనా ప్రపోర్షన్ లో ఉంటే ఈ 2 లైన్స్ అనో ప్యారలల్. ఇక్కడ మిడ్ పాయింట్ అన్నాడు అంటే ఇది 1:1 ఉన్నట్టే కదా, అలాగే ఇది కూడా 1:1 ఉన్నట్టే కదా మిడ్ పాయింట్స్ అయితే. అంటే ఇప్పుడు ఏబిడి ట్రయాంగిల్ చూడండి, ఏబిడి ట్రయాంగిల్ లోని ఇది 1:1 ఉంది. అలాంటప్పుడు పిఎస్ ప్యారలల్ టు బీడీ అవుతుందా లేదా? పిఎస్ ప్యారలల్ టు బీడీ అవుతుంది కదా, పిఎస్ ఇస్ ప్యారలల్ టు బీడీ, కాబట్టి ఈ రెండు ప్యారలల్. అలాగే ఇప్పుడు చూడాల్సిన ట్రయాంగిల్ బిడిసి ట్రయాంగిల్ చూడండి, బిడిసి ట్రయాంగిల్. అందులోని చూడండి బి ఇది మిడ్ పాయింట్ కాబట్టి 1:1, ఇది 1:1. మళ్ళీ 1:1 ఉన్నప్పుడు క్యూఆర్ అన్నది ప్యారలల్ టు బీడీ అవుతుంది కదా, క్యూఆర్ ప్యారలల్ టు బీడీ. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఈ రెండు ప్యారలల్, అలాంటప్పుడు పిఎస్ ఇస్ ప్యారలల్ టు క్యూఆర్, పిఎస్ ఇస్ ప్యారలల్ టు క్యూఆర్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం చూడాల్సింది, ఇప్పుడు నేను బీడీని అరెస్ట్ చేస్తున్నా. ఈ రెండు ప్యారలల్ తెలిసిపోయింది కాబట్టి బీడీ అరెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో డయాగ్నల్ గీస్తున్నా, ఈ ఏసీ డయాగ్నల్ లోని మీరు ఇప్పుడు చూడాల్సిన ట్రయాంగిల్ అంటే ఏడిసి ట్రయాంగిల్ చూడండి. ఏడిసి ట్రయాంగిల్ లోని 1:1 ఉన్నాయి. అలాంటప్పుడు ఎస్ఆర్ అన్నది ప్యారలల్ టు ఏసీ అవుతుంది. ఎస్ఆర్ అన్నది ప్యారలల్ టు ఏసీ, ఎస్ఆర్ అన్నది ఏసీకి ప్యారలల్. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు చూడాల్సిన ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ చూడండి. ఏబిసి ట్రయాంగిల్ లోనే అగైన్ 1:1 ఉన్నప్పుడు పీక్యూ అన్నది ప్యారలల్ టు ఏసీ అవుతుంది. పీక్యూ అనేది ప్యారలల్ టు ఏసీ. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్, ఇది ప్యారలల్, అలాగే ఇది ప్యారలల్. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా ప్యారలల్ అవుతాయి కదా. అంటే ఒక్క నిమిషం, పీక్యూ అన్నది ప్యారలల్ టు ఎస్ఆర్ అవుతుంది. పీక్యూ అనేది ఎస్ఆర్ కి ప్యారలల్. ఇప్పుడు మిగతావన్నీ చెరిపేస్తున్నాను, నేను అరెస్ట్ చేస్తున్నాను. మిగతావన్నీ అరెస్ట్ చేసినప్పుడు ఈ మిడిల్ డయాగ్నల్ కూడా అరెస్ట్ చేస్తాను. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఆపోజిట్ సైడ్స్ అన్నీ ప్యారలల్ గా ఉన్నాయి. అంటే పిఎస్ ఇస్ ప్యారలల్ టు ఎస్ఆర్, అలాగే పీక్యూ ఇస్ ప్యారలల్ టు పిఎస్ ప్యారలల్ టు క్యూఆర్, పీక్యూ ఇస్ ప్యారలల్ టు ఎస్ఆర్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయంటే అది ఏమవుతుంది, ప్యారలలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండి సైడ్స్ కూడా ఈక్వల్ అయితే రాంబస్. కానీ ఇక్కడ సైడ్స్ ఈక్వల్ అని మనం చెప్పలేం కాబట్టి ఆపోజిట్ సైడ్స్ మాత్రం ప్యారలల్ అని చెప్పగలం, కాబట్టి ఇది ప్యారలలోగ్రామ్ మాత్రమే అవుతుంది. ఓకే, next question. An arithmetic progression has 5 as its first term and the last term is 60. The sum of terms is 195. Then the common difference. వాడు ఏమనంటే ఫస్ట్ టర్మ్ a = 5 అని ఇచ్చాడు. a = 5. లాస్ట్ టర్మ్ l = 60. లాస్ట్ టర్మ్ అంటే ఏంటి, n టర్మ్స్ ఉన్నాయంటే a + n-1 × d కదా. a + n-1 × d ఇది = 60 అని ఇచ్చాడు. ఓకే, అయితే సమ్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 195 అన్నాడు. మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే n/2 × a + l అంటే లాస్ట్ టర్మ్. ఆడు 195 ఇచ్చేసాడు. 195 = n/2 a అంటే 5 ఇచ్చాడు, అలాగే l అంటే 60 ఇచ్చాడు. దట్ ఎంప్లాయిస్ 65 n/2 = 195. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 65 1s 65 3s అంటే n వాల్యూ అంతా 3 × 2 6. n = 6 వచ్చింది. అది ఒక్క వాల్యూ ఉంచుకొని మిగతాదంతా అరేంజ్ చేస్తున్నాను నేను. n = 6 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a = 5, a + n వాల్యూ తెలుసు కాబట్టి 6. ఇక్కడ n = 6 వేస్తే ఏమవుతుంది, a + 6 - 1 × d = 60. అంటే a + 5d = 60. మనకి ఏ వాల్యూ 5 అని తెలుసు, అంటే 5 + 5d = 60. అంటే 5d ఎంత వచ్చింది, 60 - 5 అంటే 55. 5 1 5 11 సార్. సో d వాల్యూ ఎంత, 11. d వాల్యూ అంటే కామన్ డిఫరెన్స్ కదా d అంటే, d = 11. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది.
ఓకే. ఈ రోజుకి క్లాస్ అయిపోయింది. వీడియో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ క్వెషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలోని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.